ఈ వీడియో పెదపేట విలేజ్ ఆకువీడు టౌన్లో ఉన్నటువంటి పెదపేట విలేజ్ ఎవరైతే గ్రామస్తులు గొడవ చేస్తున్నారో నేను మీకు ఈ వీడియో రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను రిక్వెస్ట్ చేయడం వరకు నా పని. మీది ఆ గ్రామంలో సెంటిమెంట్లు ఏంటి, గ్రామంలో పెద్దలు ఎంత నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు, మనకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉండొచ్చు ఆ విలేజ్లో. కాబట్టి మన మాట వింటారో లేదో మనకైతే తెలీదు. బట్ నా బాధ్యతగా ఒక కమ్యూనిటీ మెంబర్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు కొద్దిగా లీగల్గా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఎమోషన్స్ తోటి మనం పని చేయలేము. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎమోషన్స్తో వెళ్తే దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఈజీగా తీసుకెళ్ళి కేసులు ఇరికించి లోపల పడేస్తూ ఉంటారు. దాన్ని బయటికి రావడానికి కూడా మీ దగ్గర బెయిల్స్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఉండవు, నానా కష్టాలు పడాలి. మనము ఎలాంటి సమాజంలో ఉన్నామంటే ఆధిపత్య అణిచివేతకు ఆధిపత్య వాళ్ళ చేత అణిచివేతకు గురయ్యేటువంటి సమాజంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నాం. అది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి, వాళ్ళ చేతిలో రాజ్యాధికారాలు ఉంటాయి, వాళ్ళ చేతిలో పోలీసులు, జడ్జిలు మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఉంటారు. కాబట్టి మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మీరు చూసుకొని జాగ్రత్తగా మీరు అడుగు వేయండి. నా సలహా నా దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఎమోషనల్గా వెళ్ళి గొడవలకు తెగొద్దని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. 1.1 ఇప్పుడు ఆ గ్రామంలో 3 క్లెయిమ్స్ ఉన్నాయి. ఆన్లైన్లో చూసిన ప్రకారం 3 క్లెయిమ్స్ ఉన్నాయి. ఒక క్లెయిమ్ ఏంటంటే అది టెంపుల్ ల్యాండ్ అని 1923 టెంపుల్ ల్యాండ్గా రికార్డు చేయబడ్డారని రఘురామకృష్ణరాజు క్లెయిమ్ చేస్తున్నాడు. ఆన్లైన్లో నేను చూశాను. ఓకే, అది టెంపుల్ ల్యాండ్ అని 1923కి సంబంధించిన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి అని రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా నేను ఒక క్లెయిమ్ చూశాను. రెండోది మిషనరీలకు ఇచ్చారు దాన్ని అని రెండో క్లెయిము చూశాను. మూడోది అది కమ్యూనిటీ ల్యాండ్, విలేజ్లకు సంబంధించిన గెస్ట్ హౌస్లో అవన్నీ కట్టుకుంటారని 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఆ గ్రామంలో. నేను ఆన్లైన్లో చూసిన ప్రకారం చెప్తున్నాను, 3 విషయాలు మాట్లాడుతున్నాను. ఒకవేళ టెంపుల్ ల్యాండ్ అయితే ఏంటి, మిషనరీస్ ల్యాండ్ అయితే ఏంటి, గ్రామాలకు సంబంధించిన ల్యాండ్ అయితే ఏంటి అని 3 విషయాలు నేను చెప్తున్నాను. లీగల్గా మీరు కొద్దిగా మీరు అడ్వకేట్స్ని పెట్టుకొని మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఎమోషనల్గా వెళ్ళి గొడవ పెట్టుకొని కేసులు ఇరుక్కుంటే బయటికి తీసుకురావడం కష్టం. ఇప్పుడు చాలా బాధగా ఉంది నాకైతే, ఎందుకంటే 30 మందిని తీసుకెళ్ళి అక్కడ రిమాండ్కి పంపించారంటే ఇప్పుడు వాళ్ళని బెయిల్ తీసుకురావాలంటే ఒక్కొక్కటికి మీరు ఒక 50,000 ఖర్చు పెట్టుకోవాలి. అంతమందిని తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతాయి. ఓకే, వాళ్ళ డబ్బులున్న వాళ్ళు చేయగలరు, మనం చేయలేము. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండండి. అక్కడ మొన్న అతని పేరేంటి, అక్కడ ఆపారు కదా, శవం తీసుకెళ్తుంటే ఆపారు కదా, అక్కడ కూడా SC/ST కేసు పెట్టారు వాళ్ళ మీద. కానీ వాళ్ళని రిమాండ్కి పంపించలేదు కదా, ఎందుకంటే వాళ్ళ దళిత ఎమ్మెల్యే వచ్చేసి మిమ్మల్ని వాళ్ళని కాపాడటానికి దళిత ఎమ్మెల్యే రంగంలోకి దిగాడు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యేతోనే గొడవ పడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఏ పార్టీ వచ్చింది, ఎవరు వస్తారు? కాబట్టి జాగ్రత్తగా మీరు స్టెప్ వేయాలి. లేదంటే దళిత సంఘాలు, దళితులకు సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా మీరు మాట్లాడుకొని ఒక వ్యవస్థగా మీరు పొట్లాడాలి. ఇట్లాంటి విషయాల్ని మీరు జాగ్రత్తగా చూడాలి. లేదంటే మీరు ఇబ్బందులు పడతారు. ఇప్పటికీ 20-30 మంది జైల్లోకి వెళ్ళారంటే వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టము, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. నేను మళ్ళీ టెంపుల్ ల్యాండ్ అయితే ఏంటి అనే విషయం మాట్లాడుతున్నా. ఒకవేళ అది టెంపుల్ ల్యాండ్ అయితే రఘురామకృష్ణరాజుకి హక్కు లేదు. ఒకవేళ టెంపుల్ ల్యాండ్ అని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు, ఇది టెంపుల్ ల్యాండ్ అని రఘురామకృష్ణరాజు క్లెయిమ్ చేస్తున్నాడు. 1923కి సంబంధించిన టెంపుల్ ల్యాండ్గా మా దగ్గర రికార్డు ఉంది అని చెప్తున్నాడు అతను. ఓకే, ఒకవేళ అది టెంపుల్ ల్యాండ్ అయితే రఘురామకృష్ణ ఒక ఎమ్మెల్యేకి ఏం సంబంధం? హక్కు లేదు కదా ఎమ్మెల్యేకి టెంపుల్ ల్యాండ్కి సంబంధం ఉంది అనుకొని ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యం చేయడం పొరపాటు. రఘురామకృష్ణరాజు గారు, టెంపుల్ ల్యాండ్ అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉండిద్ది. టెంపుల్ ల్యాండ్ అనేది ఒకవేళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక టెంపుల్ ట్రస్ట్కి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ చేతిలో ఉండేది, లేదు డిస్ప్యూట్ ఉంటే కోర్టులో ఉండిద్ది, లేదంటే రీజనల్ కమిషనర్ చేతిలో ఉండేది. కానీ ఎమ్మెల్యే ఎవరండి దౌర్జన్యంగా వచ్చి గుడి కడతానికి? అక్కడ టెంపుల్ ల్యాండ్ అయితే దట్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఆర్ నువ్వు దాన్ని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసావనుకోండి, టెంపుల్ ట్రస్ట్ బోర్డు చేతిలో ఉండాలి, కోర్టులో ఉండాలి, కమిషనర్ చేతిలో ఉండాలి. ఎమ్మెల్యే అధికారం ఉపయోగించి నేను వచ్చి రాముడి గుడి కడతాను,
అని చెప్పేసి పదేనా ఎమ్మెల్యేకి రైట్ లేదు, హక్కు లేదు. ఏ హక్కు మీద వెళ్ళాడు ఎమ్మెల్యే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి? ఆయన ఏమైనా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టరా, లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్? ఆయన ఎవరు ఎమ్మెల్యే? ఆయనకేం సంబంధం టెంపుల్ ల్యాండ్ మీద? ఒకవేళ ఆయన క్లెయిమ్ చేస్తున్న టెంపుల్ ల్యాండ్ అని, టెంపుల్ ల్యాండ్ అయితే ఆయనకు అధికారం లేదు కదండి. ఒకటి పాయింట్ 1. రెండోది సెక్షన్ 83 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం టెంపుల్ ల్యాండ్ అయితే మాత్రం గ్రామస్తులకి హక్కు లేదు. మీరు హట్ అయినా సరే, మీరు బాధపడ్డా సరే, నేను గ్రామస్తులకు చెప్పేది ఏంటంటే, ఒకవేళ అది 1923లో టెంపుల్ ల్యాండ్గా రికార్డ్ చేయబడితే గ్రామస్తులకు హక్కు ఉండదు. టెంపుల్ ల్యాండ్ అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉండిద్ది. అది మిమ్మల్ని టెంపరీగా అక్కడ ఉండనివ్వచ్చు, టెంపరీగా మీరు వాడుకోవచ్చు. మేబీ 60, 70, 100 సంవత్సరాలు వాడుకున్నా సరే, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఇదిగోండి మేము 20, 30 సంవత్సరాల నుంచి వాడుకుంటున్నాం ఇక్కడ, మరి 40 సంవత్సరాలు వాడుకుంటే మాకు ఇచ్చేయాలి కదా అనేది గవర్నమెంట్ ల్యాండ్లకు వర్తించింది కదా, టెంపుల్ ల్యాండ్కి వర్తించదు. అది టెంపుల్ ల్యాండ్ ఏ క్షణంలో 200 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చి మిమ్మల్ని వెకేట్ చేసి మన రైట్ టెంపుల్ ల్యాండ్కి ఉంది ఎండోమెంట్ లా ప్రకారం. ఓకే, సో కాబట్టి మీరు అది నిజంగా టెంపుల్ ల్యాండ్ అయితే మీకు హక్కు లేదు, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. నేను అదే చెప్పేదంటే, ప్రజలకు హక్కు లేదు, మీ ఎమ్మెల్యే కూడా హక్కు లేదు. ఎమ్మెల్యే ఎవరు పోయి దౌర్జన్యం చేయడానికి అక్కడికి? ఎవరు దౌర్జన్యం చేయడానికి? అది నేను అనేది. కాబట్టి మీరు సర్వే నెంబర్ కానీ, అడంగల్ కానీ, 1B రికార్డు కానీ, FMB స్కెచ్లు కానీ, ఇవన్నీ ఏమంటారు, ఇనాము ఏదో అంటారు కదా రికార్డ్స్ను, ఆ రికార్డ్స్లో మీరు వెరిఫై చేసుకోండి ఎవరి పేరు మీద ఉందా అనేది, ఒకవేళ టెంపుల్ ల్యాండ్ అయితే. రెండోది మిషనరీ ల్యాండ్ అంటున్నారు. ఈ మిషనరీ ల్యాండ్ అయితే రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటేనే మిషనరీలకు వర్తిస్తుంది. ఎందుకంటే టెంపుల్ ల్యాండ్ అంటే టెంపుల్కి ఇచ్చిన కొంతమంది మిషనరీలకు ఇవ్వచ్చు. టెంపుల్ అంటే మిషనరీస్కి, చర్చిలు కూడా టెంపుల్ కిందకు వస్తాయి. సో ఒకవేళ టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కనుక చర్చికి డొనేట్ చేసి ఉంటే, అమ్మేసి ఉంటే, దాని మీ దగ్గర సేల్ డీడ్ ఉండాలి, లేదా పట్టా ఉండాలి, లేదంటే మ్యూటేషన్ చేసి ఉండాలి, గిఫ్ట్ డీడ్ ఉండాలి, టైటిల్ డీడ్ ఉండాలి. వీటిలో ఏదో ఒకటి ఉంటేనే మీరు క్లెయిమ్ చేయగలరు మిషనరీస్కి మాకు ఇచ్చారని. ఊరికే గాలిలో మిషనరీస్కి మాకు ఇచ్చారు, ఇది మాది అని మీరు అడ్డం తిరిగితే చట్టం ఒప్పుకోదు. గ్రామస్తులు మీరు అట్టయినా సరే నా మాట వినండి, మీరు కేసులు ఇరుక్కుంటారు అనవసరంగా. మీ దగ్గర క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటేనే, నిజంగా అది టెంపుల్ ల్యాండ్ అయ్యుండి మీ దగ్గర క్లియర్ డాక్యుమెంట్స్ మీకు ట్రాన్స్ఫర్ చేసి ఉంటేనే మీ హక్కు. లేదంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హక్కు ఉండేది దాని మీద. వాళ్ళు ఏం చేసుకోలేదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇష్టం. నేను అదే చెప్తాను, ఎమ్మెల్యే కూడా హక్కు లేదు. ఎమ్మెల్యే ఏం చేయగలడు? మ్యాక్సిమం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉత్తరం రాయగలడు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పగలడు ఎమ్మెల్యే కాబట్టి, లేదంటే ఫండ్ రిలీజ్ చేయగలడు, లేదంటే ముఖ్యమంత్రికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మేనేజ్ చేయగలడు. కానీ మీరెవరా నేను వచ్చి గుడి కడతాను ఆయన ఎవరు? ఎమ్మెల్యేకి హక్కు ఉంది, ఎమ్మెల్యే కూడా హక్కు లేదు. నేను అదే చెప్తున్నాను. ఓకే, ఒకవేళ అది చర్చ్ ల్యాండ్గా రికార్డ్ చేయబడితే, లేదంటే అసైన్డ్ ల్యాండ్గా కానీ, వర్క్ బోర్డ్ ల్యాండ్గా కానీ, లేదంటే పర్సనల్ ల్యాండ్గా కానీ, గ్రామ పంచాయతీ ల్యాండ్గా కానీ రికార్డ్ చేయబడితేనే మీకు విలేజ్కి హక్కు ఉంటుంది. ఓకే, సో ఇది మిషనరీస్ ల్యాండ్ అయితే. మూడోది ఇండిపెండెంట్ ల్యాండ్ కానీ, లేదా కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్ కానీ, గ్రామ పంచాయతీ ల్యాండ్ అయితే మీరు అన్నట్టుగా మేము ఇదిగో 20-30 సంవత్సరాల నుంచి వాడుకుంటున్నాము, మాకెందుకు రావాలి అని గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే సరిపోతుంది. ఇది గ్రామ పంచాయతీ ల్యాండ్ అయితే. ఇప్పుడు గ్రామ పంచాయతీ ల్యాండ్ అయితే అక్కడ గ్రామ కాంతం ఏమంటారు దాన్ని, గ్రామ కొంటం ఏదంటారు కదా, దాన్ని ల్యాండ్ అయి ఉండాలి, గ్రామ సభ ల్యాండ్ అయి ఉండాలి, అట్లా రికార్డ్ చేయబడుతుంది. ఇది గ్రామ సభ ల్యాండ్, లేదంటే గవర్నమెంట్ పోరంబోక్ ల్యాండ్, లేదంటే పంచాయతీ ల్యాండ్, కమ్యూనిటీ అజైన్డ్ ల్యాండ్, ఇట్లా రాసి ఉంటాయి గ్రామ సభ ల్యాండ్లు అయితే. ఇవన్నీ డిజిటలైజేషన్ చేశారు కదా రీసెంట్గా. డిజిటలైజేషన్ చేసినప్పుడు ఏది కన్ఫ్లిక్ట్ అయింది నాకు అర్థం కాల. మీరు అక్కడ గొడవ ఏంటి? డిజిటలైజేషన్ చేస్తారు. ఇంకొకటి టెంపుల్ ల్యాండ్ కనుక అయితే పక్కాగా ఇప్పుడు ఆయన ఎప్పుడు క్లెయిమ్ చేస్తున్నాడు? 1923 క్లెయిమ్ చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు. 1923లో కనుక టెంపుల్ ల్యాండ్ అయితే ఏ టెంపుల్ అనేది రాసి ఉండేది, వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు రాస్తారు దాని మీద ఏమని, ఆ టెంపుల్ పేరు కానీ ఏ దేవుడికి అనేది రాస్తారు అక్కడ. ఒకవేళ అది లేదంటే అది వాళ్ళు స్కామ్ చేశారని అర్థం. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు పక్కా రాస్తారు ఏమని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అను, లేదంటే శ్రీరామాంజనేయ స్వామి ఆలయం అని ఏదో ఒక టెంపుల్ పేరు రాస్తారు ఆ యొక్క రికార్డులో. ఓకే, సరే ఆ పేరు లేకపోతే డెడికేటెడ్ గాడ్ రాముని గుడి కానీ అట్లా రాస్తారు. ఇప్పుడు మీరు ఏదో గొంతుకమ్మ ఏదో అన్నారు, కరెక్ట్ గుర్తులేదు. ఓకే, ఆ దేవత అయితే ఆ దేవతను టెంపుల్ ల్యాండ్ మీద ఉండేది. ఒకవేళ అది రాసి ఉంటే, మీరన్నట్టుగా మేము గొంతుకమ్మ దేవతని గుడి కడతామని ఒకవేళ టెంపుల్ ల్యాండ్లో అది రాసి ఉంటే వాళ్ళు రాముడి గుడి కట్టడానికి లేదు, చట్ట ప్రకారం కట్టడానికి లేదు.
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చాలా ప్రాసెస్ ఉంది. మీరు గొంతుకమ్మ గుడిని రాముడి గుడిగా మార్చడానికి చాలా ప్రాసెస్ ఉంది. వాళ్ళు అక్కడ ప్రూవ్ చేయాలి ఏమని, ఈ యొక్క గొంతుకమ్మ అనేటువంటి గుడికి 1923లో ఇచ్చారు, టెంపుల్ ల్యాండ్ అది. ఇప్పుడు ఆ గుడిలో ఎవరు పూజ చేయట్లేదు, అక్కడ ప్రజలు ఎవరు మేము పూజ చేయమంటున్నారు, అక్కడ ఎవరైనా పూజారులు ఎవరు లేరు. కాబట్టి భక్తులు, అక్కడ ఉన్నటువంటి భక్తుల కోరిక మేరకు మేము దీన్ని రాముడిగా గుడిగా మారుస్తున్నామని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, కమిషనర్ని, గవర్నమెంట్ని ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. కోర్టులో మార్చాలి దాన్ని రాముడి గుడిగా. పడిని ఎమ్మెల్యే వచ్చేసి నేను రాముడి గుడిగా కుదరదు అది. నేను అందుకే చెప్తున్నాను, ప్రజల తప్పు ఎంత ఉందో దాని డబల్ తప్పు ఎమ్మెల్యేది ఉంది. ఎమ్మెల్యే చట్టం తన చేతులు, ఆయన పొదుగుకు లేచిన దగ్గర చట్టం గురించి మాట్లాడతారు కదా రఘురామకృష్ణరాజు. వీళ్ళందరూ నేను కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాను, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాను, మీరు రాజ్యాంగం తప్పు చేస్తే నువ్వేం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు? మీకు ఏ రైట్ ఉంది? టక్టక్క వెళ్ళిపోతున్నారు. టెంపుల్ ల్యాండ్ అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కదా పోవాలి, ఎమ్మెల్యేకి అలా సంబంధం లేదు కదా అది. తాపీ మేస్తర్లాగా మీరు పట్టకరాకి పోయి మేము వేసి వేస్తామని అంటే అక్కడ సెంటిమెంట్లు అర్థం చేసుకోవాలి కదా. గ్రామంలో గొడవలు లేపటం అనేది, గొడవలు లేపటమే ఉద్దేశం అయితే మనం ఏం చేయలేము. అధికారాన్ని బట్టి గొడవలు లేపుతున్నారు వీళ్ళు. పోనీ ఇప్పుడు ఆ ల్యాండ్ని స్కామ్ చేస్తారంటే చేయలేరు వాళ్ళు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఉండిద్ది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండిద్ది, సర్వే నెంబర్లు ఉంటాయి, సర్వే డిపార్ట్మెంట్లో స్టోర్ అయి ఉండిద్ది, లేదంటే స్టేట్ ఆర్కీవ్స్లో ఉండిద్ది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో డిజిటలైజేషన్ చేశారు రీసెంట్గా. సో మీ సేవలో విలేజ్ రికార్డ్స్లో ఉండేది. ఒకవేళ 1900 ప్లస్ 1940 ఆ మధ్యలో ఇనామ్ రిజిస్టర్ అని రాసి ఉంటారు. ఇవన్నీ కూడా మార్చడం కుదరదు వాళ్ళు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఆ ల్యాండ్ ఎవరిది అనేది కనుక్కోవడం చాలా ఈజీ. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాచిపెడితే మనం ఏం చెప్పలేము. వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తుంటే టెంపుల్ ల్యాండ్ అని బెదిరిస్తే మనం ఏం చెప్పలేము. మీరు వెళ్ళండి, ఆ సర్వే నెంబర్ తీసుకొని దాని మీద ఏమని రాసి ఉంది, నిజంగా టెంపుల్ ల్యాండా లేదంటే కన్ఫ్లిక్టెడ్ ల్యాండ్ అయితే కోర్టుకు వెళ్ళాలి. డబుల్ రిజిస్ట్రేషన్లు డబల్ చేసి ఉంటే ఒకవేళ పొరపాటున దాన్ని కోర్టులో తేల్చుకోవాలి దాన్ని మీరు. కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ మీ భూమి పోర్టల్లో కానీ రెవెన్యూ ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, సత్వాము, ఎఫ్ఎంబి, విలేజ్ మ్యాపు, ఇనామ్ ఫెయిర్ రిజిస్టరు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మాన్యువల్ ఆర్కీవ్స్, కలెక్టరేట్ ఆఫీస్లో మాన్యువల్ ఆర్కీవ్స్, కోర్టు డాక్యుమెంటు, సర్వే సెటిల్మెంట్ డాక్యుమెంట్, ఇన్ని ఉన్నాయండి. 1920 అయితే సత్వాను, ఎనామ్ ఫెయిర్ రిజిస్టరు, ఓల్డ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్, ఒరిజినల్ సెటిల్మెంట్ మ్యాప్స్, టెంపుల్ ల్యాండ్, ఇన్ని ఉన్నాయి. కాబట్టి అంత ఈజీ కాదు ఇమ్మీడియట్గా దాన్ని పంచాయతీ ల్యాండ్ని టెంపుల్ ల్యాండ్గా మార్చడం, టెంపుల్ ల్యాండ్ని చర్చ్ ల్యాండ్గా మార్చడం, చర్చ్ ల్యాండ్ని కమ్యూనిటీ ల్యాండ్ ఈజీ కాదు. మొత్తం డిజిటలైజ్ చేశారు దాంట్లో. కాబట్టి ఇప్పుడు మీరు గొడవకు తెగకుండా, ఇప్పటికీ మీరు 20 మంది లోపల ఉన్నారు, మీరు గొడవకు తెగకుండా లీగల్గా టెక్నికల్గా మీరు ఆలోచించుకొని కోర్టులో తేల్చుకోండి. ఒకవేళ మీ వైపు న్యాయం ఉంటాయి. నా సలహా ఏంటంటే డాక్యుమెంట్ మీద టెంపుల్ ల్యాండ్ అని ఉంటే తప్ప, టెంపుల్ ల్యాండ్ అని ఉంటే కానీ మీరు దాని జోలికి వెళ్ళకుండా మీ పని మీరు చూసుకోండి. వాళ్ళు ఏదైనా కట్టుకుంటారు అక్కడ, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెందింది. టెంపుల్ ల్యాండ్ అయితే ఎండోమెంట్కే హక్కు ఉంది, మీకేం హక్కు లేదు. విలేజ్లో మీరు 100 సంవత్సరాలు ఉన్నా సరే అక్కడ అది గవర్నమెంట్ రూల్, ఎండోమెంట్ ల్యాండ్ యొక్క రూల్ అది. ఒకవేళ మీకు తెలియక కొట్లాడుతున్నారేమో, మీరు చెప్పినట్టు చేయలేరు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డెసిషన్ తీసుకునేది అది అక్కడ ఏం చేయాలనేది. ఎమ్మెల్యే కూడా హక్కు లేదు, అదే చెబుతున్నా. ఎమ్మెల్యే ఏం చేయాలి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నాకు పర్మిషన్ ఇచ్చారు ఎమ్మెల్యే కానీ ఒక డాక్యుమెంట్ పట్టుకుని రావాలి. ఇప్పుడు ఇదంతా ఎవడు చూస్తాడు? ఆఫ్టర్ ఆల్ నేను ఎమ్మెల్యేని, వీళ్ళెవరు రాబాయ్, అది కూడా దళిత క్రిస్టియన్ అని చెప్పి కోపంలో ఉన్నాడు అతను. వీళ్ళెవరు దళిత క్రిస్టియన్స్ నన్ను అడ్డుకునేది, నేను ఎమ్మెల్యేనని అహంకారంతో వచ్చాడు అతను. అహంకారమే. నేను అదే చెప్తున్నాను. చాలామంది కూడా ఏంటంటే వీళ్ళకి చాలా అహంకారంతో ఉంటారు వీళ్ళు. కాబట్టి మనకే దెబ్బ పడిద్ది. వాళ్ళు గర్వంతో ఉంటారు, మేము ఎమ్మెల్యేలు, మీ వీళ్ళేందరని చెప్పేసి గర్వం ఉంటుంది వాళ్ళలో. వాళ్ళ దగ్గర చట్టాలు ఉంటాయి, మీరు ఇరుక్కుంటూ ఉంటారు, లోపలికి వెళ్ళి జైల్లో పడుతూ ఉంటారు, బెయిల్ తెచ్చుకొని బయటికి తెచ్చుకోలేరు. ఇవన్నీ కూడా కష్టాలు పడుతుంటారు. నేను ఆ గ్రామస్తులకి రిక్వెస్ట్ ఏంటంటే లీగల్గా కూల్గా ఆలోచించండి, గొడవకు దెక్కండి. సిచ్యువేషన్ ఇది మీరనుకున్న మిషనరీది అయితే మాత్రం ల్యాండ్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ లేకపోతే సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి. డాక్యుమెంట్స్ లేకుండా మీరు ఫైట్ చేయకండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.